మహబూబ్ నగర్ జిల్లాలో బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ ఆధ్వర్యంలో సభ్యుల బృందం పర్యటించింది. జిల్లా కలెక్టరేట్లో బహిరంగ విచారణ చేపట్టి బీసీలు సామాజిక విద్యాపరంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసుకున్నట్లు తెలిపారు. ఈ బహిరంగ చర్చలో ఉమ్మడి జిల్లాకు చెందిన వివిధ కుల సంఘాలు, బీసీ సంఘాల ప్రజా ప్రతినిధులు పాల్గొని తమ అభిప్రాయాన్ని కమిషన్ ముందు ఉంచినట్లు తెలిపారు. తమ కులాలకు జరుగుతున్న అన్యాయం, భవిష్యత్తులో ఏం కోరుకుంటున్నారో అనే విషయాలను లిఖితపూర్వకంగా కమిషన్ బృందానికి అందజేసినట్లు వెల్లడించారు. అయితే మా క్లాస్ వాటిని కూడా మీరు దృష్టిలో తీసుకోవాలి సార్. ఈ మా క్లాస్ లో కూడా ఈ యొక్క బీసీఐ ఉంది. వీటిలో కూడా సంవత్సరాల సుదీర్ఘ రాజకీయంలో అనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న ప్రతిష్టంలో ఉన్న పెద్దలు నిరంజన్ గారు చైర్మన్, అలాగే యువతతో కూడుకున్న అనుభవాలు ఉన్న సభ్యులు ముగ్గురు, సురేందర్ గారు, జయప్రకాష్ గారు, బాలకృష్ణ గారు ఈ కార్యక్రమానికి వచ్చి ప్రజల వినతులను ప్రత్యక్షంగా ప్రజాపాలనలో తీసుకుంటున్నందుకు ప్రధానమైన సమస్య మా మహబూబ్ నగర్ జిల్లాలో ఒకప్పుడు ఉమ్మడి జిల్లా హెడ్క్వార్టర్గా ఉన్నది కాబట్టి అనేక ప్రాంతాల నుంచి ఈరోజు జిల్లా వ్యాప్తంగా గద్వాల నుంచి, నారాయణపేట నుంచి, వనపర్తి నుంచి, నాగర్కర్నూలు నుంచి, అక్కడ ఉన్న అల్లంపూర్ నుంచి, కొల్లాపూర్ నుంచి, అచ్చంపేట నుంచి కూడా పిల్లలు చదువు కోసం, ముఖ్యంగా బాలికలు తమ తల్లిదండ్రులను కూడా వదిలేసి ఉన్నతమైన స్థానంలో నిలబడాలి అన్న ఆశతోటి జిల్లా కేంద్రంలోకి వస్తా ఉన్నారు. ఇక్కడ మాకు ఈ సంవత్సరంలో నేను గమనించింది ఏంటంటే ప్రధానమైన సమస్య, మీ ద్వారా ప్రభుత్వానికి బలంగా తెలియజేయాల్సిన సమస్య ఇక్కడ హాస్టల్ సమస్య. ఈసీ కమిషన్ ప్రభుత్వానికి తీసుకురావాల్సినటువంటి అంశాలను మేము చేసే ప్రతి నోట్ చేసుకుంటాము. ఈ రిప్రజెంటేషన్ కూడా పూర్తిగా అనేది మేము చదువుతాము అనే మాట కూడా మేము పడేస్తూ ఇప్పుడు ఒక్కొక్కరుగా మీరు చేసేసి టోకెన్స్ ఇష్యూ చేశారనుకుంటారు.